హలో ఆల్, తమ్నైల్ లో చూసే ఉంటారు వాట్ ఈస్ రెజల్యూషన్. అసలు రెజల్యూషన్ అంటే ఏంటి, మనం ఈ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ లో చూసే FHD, QHD, UHD అంటే ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి అండ్ అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనే విషయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నా వీడియోస్ వల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ మనోజ్, యువర్ వాచింగ్ JMR Tech Arena. Let's get into the video. లాస్ట్ వీడియోలో నేను పిక్సెల్ అంటే ఏంటి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే ఇక్కడ నేను కార్డ్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో దానివల్ల మీకు అసలు పిక్సెల్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ రెజల్యూషన్. అసలు రెజల్యూషన్ అంటే ఏంటి అంటే, మనం ఒక డిస్ప్లేని కనుక కన్సిడర్ చేస్తే ఆ డిస్ప్లేలో హారిజాంటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయి, వర్టికల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయి అండ్ ఓవరాల్ గా డిస్ప్లేలో ఉన్న టోటల్ పిక్సెల్ కౌంట్ ఎంత అని మనకు తెలియజేసేదే రెజల్యూషన్ అనమాట. అయితే అన్ని డిస్ప్లేస్ లో సేమ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్ కౌంట్ ఉంటుందా అంటే నో. ఒక్కొక్క డిస్ప్లేలో ఒక్కొక్క పిక్సెల్ కౌంట్ ఉంటుంది. పిక్సెల్ కౌంట్ ఆర్ నథింగ్ బట్ రెజల్యూషన్, ఏదైనా ఒకటే. ఒక్కొక్క డిస్ప్లేలో ఒక్కొక్క రెజల్యూషన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఒక్కొక్క డిస్ప్లేని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం అనమాట. అలా పిలువబడే పేర్లే ఫుల్ హెచ్డి, క్వాడ్ హెచ్డి, అల్ట్రా హెచ్డి. సో ఇక్కడ వరకు కొంతమందికి అర్థమై ఉంటుంది, బట్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాస్త జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఈ ఫుల్ హెచ్డి, క్వాడ్ హెచ్డి, అల్ట్రా హెచ్డి ఉన్నాయి కదా, వాటిలో హెచ్డి అంటే హై డెఫినిషన్, అంటే నథింగ్ బట్ హై క్లారిటీ ఆర్ మోర్ క్లియర్ ఇమేజెస్ అన్నమాట. అయితే ఏంటి ఆ క్లారిటీ అంటే, మనకి డిస్ప్లే రిజల్యూషన్ లో పిక్సెల్ కౌంట్ అనేది పెరుగుతూ వెళ్లే కొద్దీ మనం డిస్ప్లేలో మనం చూసే ఇమేజెస్ అనేవి చాలా షార్ప్ అండ్ క్లియర్ గా కనిపిస్తాయి. అంటే కలిసిపోయినట్టుగా కాకుండా ఎక్కువ బ్లర్రీనెస్ లేకుండా కనిపిస్తాయి అనమాట. అయితే ఇందాక నేను ఒక్కొక్క రిజల్యూషన్ కి ఒక్కొక్క పిక్సెల్ కౌంట్ ఉంటుంది అని చెప్పాను. ఆ పిక్సెల్ కౌంట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ పక్కన బ్రాకెట్ లో ఉన్న నేమ్స్ వచ్చేసి వాటి యొక్క ఆల్టర్నేట్ నేమ్స్. లైక్ ఫుల్ హెచ్డి మొబైల్ డిస్ప్లేని 1080p డిస్ప్లే అని కూడా పిలుస్తాము. అండ్ 2K డిస్ప్లేని మనం 1440p ఆర్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే అని కూడా పిలుస్తాము. అల్ట్రా హెచ్డి డిస్ప్లేని మనం 4K డిస్ప్లే అని కూడా పిలవచ్చు, లేదంటే 2160p డిస్ప్లే అని కూడా పిలవచ్చు అనమాట. అండ్ ఆ నేమ్స్ కింద మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూస్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పిక్సెల్ కౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2K తీసుకున్నాం అనుకోండి, దాని కింద మనకున్న వాల్యూ ఏంటి, 1440/2560. అంటే మనకి మొత్తం ఆ పర్టికులర్ 2K డిస్ప్లేలో 3.6 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ 3.6 మిలియన్ అనే వాల్యూ ఎలా వచ్చింది అంటే, మనం ఆ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే, అంటే 1440 ఇంటూ 2516 కనుక మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్లీ 3.6 మిలియన్ ప్లస్, అంటే అన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయని. సిమిలర్లీ పక్క డిస్ప్లేలు కూడా అంతే అనమాట. ఆ రెండు టర్మ్స్ ని మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ ఆ డిస్ప్లేస్ లో ఉన్న పిక్సెల్ కౌంట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పిక్సెల్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్ యొక్క డిస్ప్లే రిజల్యూషన్ అనేది ఫుల్ హెచ్డి అనుకోండి. మనకు ఫుల్ హెచ్డికి ఉన్న వాల్యూ ఎంత, 1080p/1920. అంటే నథింగ్ బట్ ఆ మొబైల్ లో హారిజాంటల్ గా 1080 పిక్సెల్స్ ఉంటాయి, అంటే ఒక రోలో 1080 పిక్సెల్స్ ఉంటాయి. అండ్ వర్టికల్ గా అంటే ఒక కాలమ్ లో 1920 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అంటే 1080 × 1920 ఎంత వాల్యూ అయితే వస్తుందో అన్ని పిక్సెల్స్ ఉంటాయి అనమాట ఓవరాల్ డిస్ప్లే లో. అయితే ఇదే ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అనేది మనం ల్యాప్టాప్ లో కనుక కన్సిడర్ చేస్తే, ల్యాప్టాప్ లో మనకి హారిజాంటల్ గా 1920 పిక్సెల్స్ ఉంటాయి అండ్ వర్టికల్ గా 1080 పిక్సెల్స్ ఉంటాయి. జస్ట్ రివర్స్ అనమాట. ఎప్పుడైనా సరే మనం రెజల్యూషన్ రాసేటప్పుడు విడ్త్ అనేది ముందు రాస్తాం, అంటే హారిజాంటల్ కాలమ్ అనేది ముందు రాస్తాము, నెక్స్ట్ వర్టికల్ కాలమ్ అనేది రాస్తాము. మొబైల్ ని ఇలా పెట్టి చూస్తాం, వేరేస్ ల్యాప్టాప్ ని ఇలా కన్సిడర్ చేసి చూస్తాం. అందుకే మనకు మొబైల్ లో ఫస్ట్ 1080p ఉంటే ల్యాప్టాప్ లో ఫస్ట్ 1920 తో స్టార్ట్ అవుతుంది. సో ఇది విషయం. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు రెండు మొబైల్స్ ఉన్నాయి అండ్ ఆ రెండింటి మొబైల్స్ యొక్క డిస్ప్లే రెజల్యూషన్ అనేది ఫుల్ హెచ్డి ఉంది. కానీ ఒకదాని డిస్ప్లే సైజ్ ఏమో 6 ఇంచెస్ ఉంది అండ్ ఇంకో దాని డిస్ప్లే సైజ్ ఏమో 6.7 ఇంచెస్ ఉంది. అయితే ఈ రెండిట్లో మనకి పిక్చర్ క్లారిటీ అనేది సేమ్ గా ఉంటుందా అంటే నో. అట్లీస్ట్ లిటిల్ బిట్ అయినా డిఫరెన్స్ ఉంటుంది. హ్యూమన్ ఐ డిఫరెన్షియేట్ చేయలేకపోయినా లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎందుకు అనే దానికి ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్, నమస్తే, సైనింగ్ ఆఫ్.